వైసీపీ చేస్తున్న చిల్లర రాజకీయాలను చూసి రాజకీయాల్లో ఉన్నందుకు బాధగా ఉందని మంత్రి పార్థసారథి అన్నారు. సీఎం చంద్రబాబుపై నోరు పారేసుకుంటూ జగన్ రాక్షసానందం పొందుతున్నారని మండిపడ్డారు. వైసీపీ పాలకులు రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిన సీఎం చంద్రబాబు సంక్షేమం, అభివృద్ది చేస్తున్నారన్నారు. ఇష్టం వచ్చిన భాష వాడుతున్న వైసీపీ నేతలు రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. వై నాట్ 175 నుంచి 11 స్థానాలకి పడిపోవటం మూలంగా జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి 4 సార్లు ముఖ్యమంత్రిగా చేస్తున్న ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడిన మాటలు చూస్తూ ఉంటే ఆయనలో ఉన్న ఫ్రస్ట్రేషన్ ఏమిటో, ఆయనలో ఉన్న అభద్రతా భావం ఏమిటో కూడా అర్థమవుతుందని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నేను ఈ 3-4 దశాబ్దాల్లో 2 దశాబ్దాలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ రోజు కూడా ఆయన కక్షపూరిత రాజకీయాన్ని ఎప్పుడు కూడా చేయలేదని చెప్పేసి మనం చేస్తాను. నేను ఈ రాష్ట్రంలో ఒక భయానక వాతావరణాన్ని సృష్టించి ఈ రాష్ట్రంలోకి పెట్టుబడులు రాకోకుండా, ఈ రాష్ట్రంలో పరిశ్రమలు రాకోకుండా, ఈ రాష్ట్రానికి ఎటువంటి ఆర్థిక సహకారం ఎక్కడి నుంచి లభించుకోకుండా ఉండటమే లక్ష్యంగా మీరు పనిచేస్తూ మీరు సమాజంలో ఒక భయానక వాతావరణాన్ని సృష్టించి మరి ప్రజల్ని భయపెట్టి అధికారంలోకి రావటం అది అసాధ్యం అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను.